త్రేతాయుగంలో కుశిక వంశానికి చెందిన గాది మహారాజు అనే ఒక ధర్మపరుడు ఉండేవాడు. ఆయనకి ఒకతే కూతురు ఉండేది. తన పేరు సత్యవతి. తనని పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాజులు, మహర్షులు, మహాత్ములు కోరిన వారిలో భృగు మహర్షి కొడుకు అయిన రుచికుడు ఒకడు. ఒకరోజు రుచికుడు గాది మహారాజుతో తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు గాది మహారాజు, మా కులంలో ఆచారం ప్రకారం కన్యాశుల్కం ఇవ్వాలి. అది డబ్బు, బంగారం, నగలు కాదు. నాకు కావాల్సింది చంద్రబింబం లాంటి తేజస్సు గల 1000 తెల్ల గుర్రాలు, కానీ ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి అని అన్నాడు. అప్పుడు రుచికుడు తను తపోసంపన్నుడు కాబట్టి వరుణలోకంకి వెళ్ళి వరుణదేవుణ్ణి తన పెళ్లికి తనకు 1000 గుర్రాలు కావాలి, ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి అని కోరాడు. అప్పుడు రుచికుడు ఆ గుర్రాలను తీసుకొని రాజు దగ్గరికి బయలుదేరాడు. రాజుగారు సంతోషంతో అప్పుడే రుచికుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఒకరోజు సత్యవతి తన మామగారు అయిన భృగు మహర్షికి సేవ చేసుకుంటూ ఉండగా సత్యవతి అప్పుడు, మామ, మీరు తపోసంపన్నులు కదా, ఒక వరం ఇవ్వగలరా అని అడిగింది. మహర్షి కోడలు అంటే విపరీతమైన ప్రేమ కాబట్టి ఏమి కావాలో కోరుకో అన్నారు. సత్యవతి తనకి తన తల్లిగారికి మగ సంతానం కావాలని కోరుకుంటుంది. అప్పుడు భృగు మహర్షి 2 కుండలు చూపెట్టి, ఎడమ పాత్రలో ఉన్నది మీ తల్లిగారు సేవించాలి, కుడి పాత్రలో ఉన్నది నువ్వు సేవించాలని చెప్తారు. తర్వాత నువ్వు మేడి చెట్టుని, మీ తల్లిగారు రావి చెట్టుని కౌగలించుకోవాలని అంటారు. అప్పుడు తను సంతోషంతో పాత్ర ఎవరికి ఇవ్వాలో అనేది మర్చిపోతుంది. ఏ చెట్టుని కౌగలించుకోవాలనేది కూడా తప్పు చెప్తుంది. అంతా అయిపోయిన తర్వాత భృగు మహర్షి సందేహంతో అడుగుతారు, అంతా స్వయంగానే జరిగింది కదమ్మా అనడంతో, ఏ పాత్ర ఎవరికిచ్చిందో సత్యవతి చెప్పగానే, ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపులో క్షత్రుడు పుడతాడు, మీ అమ్మగారి కడుపులో బ్రాహ్మణుడు పుడతాడు అనడంతో సత్యవతి, మామగారు తప్పు జరిగిపోయింది, ఈ పిండాన్ని నా మనవడులాగా పుట్టించండి, ఇప్పుడు మాత్రం బ్రాహ్మణుడే పుట్టాలి అంటుంది. అలాగే అంటారు భృగు మహర్షి. రుచికుడికి సత్యవతికి పుట్టిన కొడుకే జమదగ్ని. జమదగ్నికి రేణుకాదేవికి పుట్టిన 5వ సంతానమే భార్గవరామ. పరశురాముని అసలు పేరు భార్గవరామ. అసలు పరశురాముడు అనే పేరు ఎలా వచ్చిందో నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం.